హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ భారతి. ఈరోజు వీడియోలో నేను సెక్షన్ 194Q ప్రకారము టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్ పర్చేజ్ ఎంట్రీ అనేది టాలీ ఫ్రైమ్లో ఎలా రికార్డ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో మనకైతే టీడీఎస్ అనేది ఇంతకుముందు మనము పేమెంట్స్ పైన డిడక్ట్ చేసేవాళ్ళము, శాలరీస్ పైన, రెంట్ పైన, ప్రొఫెషనల్ ఛార్జెస్ పైన, అలా పేమెంట్స్ పైన డిడక్ట్ చేసేవాళ్ళము. కానీ సెక్షన్ 194 1 జూలై 2021 నుంచి సెక్షన్ 194Q ప్రకారము టీడీఎస్ అనేది మనం పర్చేస్ చేసే అన్ని గూడ్స్ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలండి. సో 1 జూలై 2021 నుంచి మనకి 194 సెక్షన్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సెక్షన్ 194Q ప్రకారము టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్, మనం ఏ గూడ్స్ పర్చేస్ చేసినా కూడా ఆ గూడ్స్ పైన జిఎస్టీతో పాటు టీడీఎస్ కూడా డిడక్ట్ చేయాలి అని చెప్పారు. సో ఈ సెక్షన్ ప్రకారము మనము టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఎంట్రీ అనేది టాలీలో ఎలా పోస్ట్ చేసుకోవాలి, టీడీఎస్ అనేది ఎలా డిడక్ట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్ 194Q అనేది ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరెవరికి అప్లికబుల్ కాదో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీఎస్ అంటే ఏంటంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అని అర్థము. సో మీరు వర్క్ చేసే ఆర్గనైజేషన్లో మీరు టీడీఎస్, టీసీఎస్ ట్యాక్స్ ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీ కంపెనీ వాళ్ళు ట్యాన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీరు వర్క్ చేసే ఆర్గనైజేషన్ వాళ్ళకి ట్యాన్ నెంబర్ ఉంటే మాత్రమే మీరు టీడీఎస్, టీసీఎస్ డిడక్ట్ చేయడానికి అర్హులు. సో ఈ ట్యాన్ అంటే ఏంటంటే ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ అని మీనింగు. ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ అని మీనింగ్ అండి. టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గుడ్స్ సెక్షన్ 194Q అనేది ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరికి అప్లికబుల్ కాదు, ఏ డేట్ నుంచి అప్లికబుల్ అవుతుందంటే 1 జూలై నుంచి 2021 నుంచి అప్లికబుల్ అయ్యింది. సో ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరెవరు ఈ టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి అంటే, సో బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ టర్నోవర్, ప్రీవియస్ ఇయర్ బిజినెస్ టర్నోవరు 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుందండి. సో బయ్యర్ అంటే మీరు వర్క్ చేసే మీ కంపెనీ యొక్క టర్నోవర్ అనేది 10 crores కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. మీ బిజినెస్ టర్నోవర్ అనేది 10 crores కంటే తక్కువ ఉన్నప్పుడు మీరు దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి అప్లికబుల్ కాదు అంటే మీ బిజినెస్ టర్నోవర్ 10 crores కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ కాదండి. సో ఇది బయ్యర్కి. సో బయ్యర్ అంటే కొనుక్కునే వాళ్ళు. సెల్లర్కి ఇది ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది అంటే, ఎనీ పర్సన్ బీయింగ్ ఏ బయ్యర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ఎనీ సమ్ ఆఫ్, మన సప్లయర్ అండి. సో బయ్యర్ అంటే మనము గూడ్స్ సప్లయర్ నుంచి కొనుక్కుంటున్నాము. సో మన బిజినెస్ టర్నోవర్ అనేది 10 crore పైన ఉంటే ఇది అప్లికబుల్ అవుతుంది. అది సెల్లర్కి, సప్లయర్కి ఏ విధంగా ఇది అప్లికబుల్ అవుతుంది అంటే, సో మనము సప్లయర్ నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తాము, ఆ ఇన్వాయిస్ వాల్యూ అనేది 50 lakhs పైన ఉంటే మాత్రమే మనం అప్పుడు 50 lakhs పైన ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలండి. సో సెల్లర్కి అంటే సప్లయర్కి 50 lakhs వరకు ఎగ్జిబిషన్ ఇచ్చారండి గవర్నమెంట్ వాళ్ళు. సో సెల్లర్కి వచ్చేటప్పటికి ఇన్వాయిస్ వాల్యూ 50 lakhs పైన ఉందా లేదా అని చూసుకోవాలి మనము. సో ఈ 50 lakhs అమౌంట్ అనేది మనం 1 ఏప్రిల్ నుంచి కన్సిడరేషన్ చేసుకోవాలండి. 1 ఏప్రిల్ నుంచి మనము ఎంత అమౌంట్కి సేల్ చేసామో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకొని టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మురళీ ఏజెన్సీస్ పర్చేజ్డ్ గూడ్స్ 200 numbers ఆఫ్ ల్యాప్టాప్స్ ఫ్రమ్ అనుపమ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇక్కడ మురళీ ఏజెన్సీస్ వాళ్ళు వచ్చి బయ్యర్ అండి. మురళీ ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి అంటే వాళ్ళ బిజినెస్ టర్నోవరు ప్రీవియస్ ఇయర్ 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే మాత్రమే వీళ్ళు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. సో వీళ్ళు వచ్చి మనకి బయ్యర్ అవుతారు. ఇక్కడ సప్లయర్ వచ్చి అనుపమ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, మురళీ ఏజెన్సీ వాళ్ళు అనుపమ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తారు. వీళ్ళ ఇన్వాయిస్ వాల్యూ అనేది, అనుపమ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఇన్వాయిస్ వాల్యూ అనేది 50 lakhs పైన ఉంటే మాత్రమే వీళ్ళ అమౌంట్ నుంచి మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి, లేకపోతే అవసరం లేదండి. సో ఇది నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ డిడక్ట్ చేయాలి అంటే టీడీఎస్ అట్ 0.1% అండి. 0.1% అనేది టీడీఎస్ డిడక్ట్ చేయాలి. సప్లయర్కి ప్యాన్ నెంబర్ ఉంటే,
సపోజ్ సప్లయర్కి ప్యాన్ నెంబర్ అనేది లేదు, సప్లయర్ అంటే సెల్లరు. సో ప్యాన్ నెంబర్ అనేది లేదంటే 5% ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలండి. మనం పర్సంటేజ్ ఎంతో కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మనము సో ఈ ఎంట్రీ అనేది టాలీ ప్రైమ్లో ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ మనము మురళీ ఏజెన్సీస్ నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తున్నాము. సో అనుపమ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి పర్చేస్ చేస్తున్నాం. ఇక్కడ నేను 300 పెట్టుకుంటానండి. 300 నెంబర్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ పర్చేస్ చేస్తున్నాను. 30,000 రూపీస్ పర్ ల్యాప్టాప్. జిఎస్టీ రేట్ కూడా 18% ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎంట్రీ అనేది టాలీ ప్రైమ్లో ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దాము. సో టాలీ ప్రైమ్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ ప్రెస్ చేద్దాం. నేనైతే కొత్త కంపెనీ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది, దీన్ని షట్ చేస్తున్నాను. సో షట్ కంపెనీ తీసుకుంటున్నాను. సో ఎస్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్రియేట్ కంపెనీ తీసుకోండి. క్రియేట్ కంపెనీలో నేను శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సో అడ్రస్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో మన కంపెనీ ఫుల్ అడ్రస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోస్లో టాలీ ప్రైమ్లో మనం కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. సో నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత కంపెనీని సేవ్ చేయండి. కంపెనీని సేవ్ చేసిన తర్వాత మనకి F11 ఫీచర్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎస్ చేసుకోవాలి. ఎస్ అనేది ప్రెస్ చేసుకున్న తర్వాత మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులర్ డీలరు. సో జిఎస్టీ అప్లికబుల్ ఫ్రమ్ జిఎస్టీఎన్ నెంబర్ అనేది వేసుకోవాలి. EBJPK 1091P1ZY. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అయింది. సో నెక్స్ట్ అడిషనల్ ఫీచర్స్ అవసరం లేదు, మనకి ఎనేబుల్ చేసుకొని అవసరం లేదు. ఈవే బిల్ అప్లికబుల్ ఎస్, అప్లికబుల్ ఫ్రమ్ 1st April. థ్రెషోల్డ్ లిమిట్ ఇన్క్లూడ్స్ ఇన్వాయిస్ వాల్యూ. థ్రెషోల్డ్ లిమిట్ 50,000. అప్లికబుల్ ఫర్ ఇంటర్ స్టేట్స్. థ్రెషోల్డ్ లిమిట్ 50,000 అండి. సో మనం ఇవన్నీ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి స్క్రీన్ సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, TDS కూడా ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మన కంపెనీ యొక్క ట్యాన్ నెంబర్ అనేది మనం రికార్డ్ చేసుకోవాలండి. సో మన ట్యాన్ నెంబర్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిడక్టర్ టైప్ అడుగుతుంది. డిడక్టర్ టైప్ అంటే మీ కంపెనీ యొక్క స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ కంపెనీ గవర్నమెంట్ కంపెనీనా, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీనా, ఏ టైప్ ఆఫ్ కంపెనీనో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సో రెస్పాన్సిబుల్ పర్సన్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇగ్నోర్ ఐటీ ఎగ్జిబిషన్ లిమిట్ ఫర్ TDS డిడక్షన్స్ కేస్ చేసుకోవాలండి. ఎంటర్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసి ఈ స్క్రీన్ సేవ్ చేద్దాం. స్క్రీన్ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్కి వెళ్దాము. క్రియేట్కి వెళ్ళి ఫస్ట్ మనము TDS నేచర్ ఆఫ్ పేమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ స్టాచ్యుటరీ మాస్టర్స్లో TDS నేచర్ ఆఫ్ పేమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దేనిపైన అయితే TDS డిడక్ట్ చేస్తామో అది క్రియేట్ చేసుకోవాలి. TDS ఆన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్, TDS ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్ అని క్రియేట్ చేస్తున్నాను. సెక్షన్ 194Q సెక్షన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ విత్ ప్యాన్ నెంబర్ రేట్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ప్యాన్ నెంబర్ ఎంత అండి? 0.1%. వితౌట్ ప్యాన్ వచ్చి 5% అండి. ఇది ఇండివిజువల్ HUFస్కి. రేట్ ఆఫ్ అదర్ డిడక్టివ్ టైప్స్, అదర్ డిడక్టివ్ టైప్స్కైనా ఇండివిజువల్స్కైనా ఒకే రేట్ ఉంటుంది, 5%. ఇక్కడ లిమిట్ అనేది ఇవ్వాలి. థ్రెషోల్డ్ ఎగ్జిబిషన్ లిమిట్ అడుగుతుంది. అంటే ఇన్వాయిస్ వాల్యూ అనేది అబోవ్ 50 lakhs పైన ఉన్నప్పుడు మాత్రమే మనము TDS అనేది డిడక్ట్ చేయాలి. సో ఇప్పుడు 50 lakhs లిమిట్ అనేది మనం మెన్షన్ చేసుకుందాం. ఎంటర్ ప్రెస్ చేద్దాం, సేవ్ చేద్దాం. సేవ్ చేసేసిన తర్వాత సో ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, లెడ్జర్కి వెళ్దాము. అకౌంటింగ్ మాస్టర్స్లో లెడ్జర్స్ అనేవి ఏమేమి క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ లోకల్ పర్చేజ్ అని క్రియేట్ చేసుకుంటా నేను. మనం GST ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ చేస్తున్నాము. అంటే లోకల్ స్టేట్లోనే మనం గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి లోకల్ పర్చేజు. ఇక్కడ పర్చేజ్ అకౌంట్స్ తీసుకుందాం. GST అప్లికబుల్, టైప్ ఆఫ్ గూడ్స్, టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, ఈజ్ TDS అప్లికబుల్ తీసుకోవాలి. ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ అడుగుతుంది. TDS ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్ తీసుకుందాం. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో నెక్స్ట్ సప్లయర్ నేమ్ క్రియేట్ చేసుకుందాం. మనకి సప్లయర్ నేమ్ అనేది ఏది ఉందండి? అనుపమ ప్రైవేట్ లిమిటెడ్. అనుపమ ప్రైవేట్ లిమిటెడ్.
సో వీళ్ళు వచ్చి మనకి సండే క్రెడిటార్స్ అవుతారు. సో ఇక్కడ టీడీఎస్ డిడక్టబుల్ ఎస్ ప్రెస్ చేసుకోండి. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ ఎస్ ప్రెస్ చేయండి. డిడక్టివ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో తను వచ్చి కంపెనీ రెసిడెంటా ఇండివిడ్యువల్లా, సో డిడక్టివ్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వోచర్ ఎస్ ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్ తీసుకోండి. సో ఎండ్ ఆఫ్ లిస్ట్ ప్రెస్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ పాన్ నెంబర్ అనేది రికార్డ్ చేసుకోవాలి, ఆ కంపెనీ పాన్ నెంబరు. సో పాన్ నెంబర్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా 5% ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది. కాబట్టి సెల్లరు లేకపోతే సప్లయర్ యొక్క పాన్ నెంబర్స్ అనేవి మనకు కంపల్సరీ కావాలి. సో ఇక్కడ పేస్ట్ చేసుకుందాము. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరు. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ట్యాక్స్ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకుందాం. టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్. టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్. సో ఇది వచ్చి మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వస్తుంది అండర్ గ్రూపు. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ టీడీఎస్ తీసుకోండి. నేచర్ ఆఫ్ పేమెంట్ టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోవాలి మనం. ఎస్జిఎస్టీ ఇది వచ్చి మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ. ట్యాక్స్ టైప్ వచ్చి సెంట్రల్ స్టేట్ ట్యాక్స్. సో ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేయండి. నెక్స్ట్ సిజిఎస్టీ. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ వచ్చి జిఎస్టీ. సో సిజిఎస్టీ అంటే సెంట్రల్ ట్యాక్స్. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. సో మనం రిక్వైర్డ్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్కి వెళ్ళి యూనిట్ క్రియేట్ చేసుకుందాము. యూనిట్ వచ్చి నెంబర్స్ ఉంది మన దగ్గర, నెంబర్స్ క్రియేట్ చేసుకుందాం. సో యూక్యూసీ అనేది సెలెక్ట్ చేసుకుందాము. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో నెక్స్ట్ స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేద్దాం. సో స్టాక్ ఐటమ్ అనేది మనం ల్యాప్టాప్స్ తీసుకున్నాం. సో అండర్ క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ సి ప్రెస్ చేసి డెల్ ల్యాప్టాప్స్ అనుకుందాం. డెల్ అని క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఎస్ ప్రెస్ చేసుకోవాలి, సేవ్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చి నెంబర్సు. సో జిఎస్టీ అప్లికబుల్. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ ప్రెస్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ. ట్యాక్సిబిలిటీ ట్యాక్సిబుల్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చి మనం పర్సంటేజ్ అనేది వేసుకోవాలి. ఎంత పర్సంటేజ్? జిఎస్టీ 18%. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం, సేవ్ చేద్దాం. సో స్టాక్ ఐటమ్ కూడా క్రియేట్ చేసుకున్నాం మనం ఫస్ట్ ఏమేమి క్రియేట్ చేసుకున్నామండి. సో ఫస్ట్ మనం ఏం చేసాము, స్టాచ్యుటరీ మాస్టర్స్కి వెళ్ళి టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ లెడ్జర్స్కి వెళ్ళి లెడ్జర్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకున్నామ్మా. ఇప్పుడు అకౌంటింగ్ వోచర్కి వెళ్దాం. సో అకౌంటింగ్ వోచర్లో పర్చేజ్ అనేది క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు డేట్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. మనకి ఈ సెక్షన్ వచ్చి 194Q అనేది 1 జూలై నుంచి అప్లికబుల్ అవుతుంది. కాబట్టి డేట్ అనేది నేను 1 జూలై తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ వేసుకుందాం. పార్టీ నేమ్ అనేది క్రియేట్ తీసుకుందాం. అనుపమ ప్రైవేట్ లిమిటెడ్. ఏ ఐటమ్స్ పర్చేస్ చేస్తున్నాం? ల్యాప్టాప్స్. 300 మెంబర్స్ పర్చేస్ చేస్తున్నాం. 30,000 రూపీస్ ఈచ్. సో ఇక్కడ చూడండి 90 lakhs వచ్చింది మనకి. సో ఇక్కడ మనం లోకల్ పర్చేస్ తీసుకోవాలి. ఇక్కడ మనకి అసెసిబుల్ వాల్యూ అని అడుగుతుంది. అసెసిబుల్ వాల్యూ అంటే మీరు ఏ అమౌంట్ పైన టీడీఎస్ డిడక్ట్ చేయాలి అని అర్థము. ఇప్పుడు మనకైతే 90 lakhs ఉంది ఇక్కడ బిల్ వాల్యూ. మనకి 50 lakhs వరకు ఎగ్జిమ్షన్ ఉంది. 90 lakhs మైనస్ ఆఫ్ 50 lakhs మనము ట్యాక్స్ అనేది టీడీఎస్ అనేది 40 lakhs మాత్రమే డిడక్ట్ చేయాలి. సో 40 lakhs టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అడుగుతుంది. ఇది జిఎస్టీ ట్యాక్స్ క్లాసిఫికేషన్. పర్చేజ్ ట్యాక్సిబుల్. జిఎస్టీ అనేది మీరు ఏ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేయాలి అని అడుగుతుంది. మనం 90 lakhs పైన క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎస్జిఎస్టీ సిజిఎస్టీ. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం, సేవ్ చేసుకుందాం. సో ఇక్కడ బిల్ వైజ్ డీటెయిల్స్ అడుగుతుంది. న్యూ రెఫరెన్సు. ఇక్కడ ఓ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఓవర్ రైట్ తీసుకుంటే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. మనము ఇప్పుడైతే ట్యాక్స్ డిడక్ట్ చేయలేదండి. సో ఇప్పుడు డిస్ప్లే డే బుక్కి వెళ్దాం. మేము డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళి డే బుక్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఓపెన్ చేద్దాం. మనం ఓన్లీ ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ మాత్రమే డిడక్ట్ చేసామండి. టీడీఎస్ ఇంకా డిడక్ట్ చేయలేదు. సో ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిన తర్వాత F1 ప్రెస్ చేయండి. ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే డీటెయిల్గా డిస్ప్లే అవుతుంది రిపోర్టు. మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేవి మనకి కరెంట్ లయబిలిటీస్లో ఉంటాయి. ఎంటర్ ప్రెస్ చేద్దాం. చూడండి కరెంట్ లయబిలిటీస్ తీసుకున్న వెంటనే ఇక్కడ సిజిఎస్టీ ఎస్డిఎస్టీ మాత్రమే క్యాలిక్యులేట్ అయింది. టీడీఎస్ అనేది క్యాలిక్యులేట్ అవ్వలేదు. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు
ఎందుకంటే మనం ఇంకా డిడక్ట్ చేయలేదు కాబట్టి అది ఇంకా డిస్ప్లే అవ్వట్లేదు బ్యాలెన్స్ షీట్లో. ఇప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి, టీడీఎస్ రిపోర్ట్స్ డిస్ప్లే చేయాలి అంటే మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ క్లిక్ చేసుకోండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో స్టాట్యుటరీ రిపోర్ట్స్కి వెళ్దాము. స్టాట్యుటరీ రిపోర్ట్స్లో టీడీఎస్ రిపోర్ట్స్ ఇక్కడ ఫామ్ 26Q తీసుకోవాలండి. ఫామ్ 26Q తీసుకున్న వెంటనే ఇక్కడ చూడండి. సో డిడక్షన్ అట్ నార్మల్ రేటు టీడీఎస్ మొత్తం ఎంత డిడక్ట్ అయిందో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ఇంతకుముందు కూడా వేరే ట్రాన్సాక్షన్స్కు టీడీఎస్ డిడక్ట్ చేశాను. దీన్ని ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఎంటర్ ఇచ్చిన వెంటనే చూడండి, ఇప్పుడు మనము ఇంతకుముందు అయితే నేను శాంసంగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి గూడ్స్ అనేవి పర్చేస్ చేసినప్పుడు నేను టీడీఎస్ అనేది డిడక్ట్ చేశాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది వచ్చి అనుపమ ప్రైవేట్ లిమిటెడ్. మన టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 90 lakhs ఉండింది. మనకి ఎగ్జిబిషన్ లిమిట్ 50 lakhs వరకు ఉంది. సో 90 lakhs మైనస్ ఆఫ్ 50 lakhs 40 lakhs అసెసిబుల్ వాల్యూ ఇది. సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాం, దీనికి 4000 రూపీస్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ డిడక్టబుల్ 4000 అండి, ట్యాక్స్ డిడక్టబుల్ 4000 ఉంది ఇక్కడ. సో మనం ఇంకా డిడక్ట్ చేయలేదు దీన్ని. ఇప్పుడు మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, టీడీఎస్ మెయిన్ ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత బటన్ బార్లో టీడీఎస్ డిడక్షన్స్ క్లిక్ చేసుకోండి. డేట్ అనేది డిస్ప్లే అవుతుంది, వోచర్ డేటు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఏ కంపెనీది డిడక్ట్ చేస్తున్నారు అంటే అనుపమ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేచర్ ఆఫ్ గూడ్స్ టీడీఎస్ ఆన్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. టీడీఎస్ ఆన్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ చూడండి, 4000 రూపీస్ 0.1% ఆటోమేటిక్గా డివైడ్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేసేసాము. ఇక్కడ అగైనెస్ట్ రెఫరెన్స్ అనేది తీసుకోవాలి. సో అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకున్న తర్వాత సేవ్ చేద్దామండి. సో ఇప్పుడు మనమైతే టీడీఎస్ అనేది డిడక్ట్ చేసాము. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి డిడక్టెడ్ కరెంట్ పీరియడ్ మొత్తం 4850 డిడక్ట్ చేసాము. సో ఓల్డ్ శాంసంగ్ లిమిటెడ్కి నేను ముందు 850 రూపీస్ డిడక్ట్ చేశాను. ఇప్పుడు 4000 డిడక్ట్ చేసేసానండి. డిడక్టెడ్ కరెంట్ పీరియడ్. సో ఇప్పుడైతే డిడక్ట్ చేసేసాం మనం టీడీఎస్ అనేది. సో ఇప్పుడు మనం ఒకసారి బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి డిస్ప్లే చేద్దాము రిపోర్ట్స్ అనేవి. సో మనకి టీడీఎస్ ట్యాక్స్ అనేది డిడక్ట్ అయింది కదా, అది యాడ్ అయిందో లేదో చూద్దాము. లైబిలిటీస్కి వెళ్దాము, కరెంట్ లైబిలిటీస్. ఇక్కడ చూడండి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద 4000 రూపీస్ అనేది డిడక్ట్ అయినట్టు మనకి డిస్ప్లే అవుతుందండి. సో డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేసేసాము. టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత ఈ మంత్ ట్యాక్స్ నెక్స్ట్ మంత్ మనం గవర్నమెంట్కి పే చేసుకోవాలి టీడీఎస్ ట్యాక్స్ అనేది. ఇప్పుడు పేమెంట్ ఎంట్రీ అనేది వేసుకుందాం. మనం ఓచర్స్కి వెళ్దాము. ఓచర్కి వెళ్ళి మీరు ఏ డేట్కు పే చేస్తున్నారో ఆ డేట్ తీసుకోండి. ఇక్కడ నేనైతే 2nd ఆగస్టు పే చేస్తున్నానండి. టీడీఎస్ పేమెంట్ అనేది గవర్నమెంట్కి 2nd ఆగస్టు పే చేస్తున్నాను. ఇక్కడ పేమెంట్ తీసుకోండి బటన్ బార్లో. పేమెంట్ తీసుకున్న వెంటనే ఇక్కడ ఆటోఫిల్ క్లిక్ చేసుకోండి. ఆటోఫిల్లో స్టార్ట్ పేమెంట్ తీసుకోండి. ఏ ట్యాక్స్ పేమెంట్? టీడీఎస్ పేమెంట్ అండి. పీరియడ్ జూలై మంత్ది. ఇక్కడ డిడక్ట్ టెల్లి డేటు జూలై డేటు. సెక్షన్ అనే ఆటోమేటిక్గా వస్తాయి మనకి. సో ఇక్కడ డిడక్టివ్ స్టేటస్ ఆల్ ఐటమ్స్ తీసుకోండి. రెసిడెన్షియల్ స్టేటస్ కూడా ఆల్ ఐటమ్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు బ్యాంక్ చెక్ పే చేస్తున్నారా, క్యాష్ పే చేస్తున్నారా తీసుకోండి. సపోజ్ మీరు చెక్ పే చేయాలి అంటే బ్యాంక్ అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. క్యాష్ పే చేస్తుంటే క్యాష్ తీసుకోవాలండి. సపోజ్ నేను Alt+C ప్రెస్ చేసి బ్యాంక్ నేమ్ క్రియేట్ చేసుకుంటాను, HDFC బ్యాంక్. సో ఇది మనకి బ్యాంక్ అకౌంట్ కింద వస్తుంది. సో సేవ్ చేసుకుందాం, ఎంటర్ ప్రెస్ చేసి. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. పే చేస్తున్నాను, నేను చెక్ ద్వారా పే చేస్తున్నానండి. పే చేసేసాను అమౌంట్ అనేది, టీడీఎస్ ట్యాక్స్ అమౌంట్ అనేది పే చేశాను. సో ఇప్పుడు డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ ఒకసారి అకౌంట్ బుక్స్కి వెళ్ళి లెడ్జర్ ఓపెన్ చేద్దాము. సో ఏ లెడ్జర్ కావాలి మనకి ఇప్పుడు? సో శాంసంగ్ లిమిటెడ్ లెడ్జరు, టీడీఎస్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ లెడ్జరు. సో ఇప్పుడు పీరియడ్ అనేది చేంజ్ చేద్దాము. సో నాకు 1 జూలై నుంచి రిపోర్ట్స్ కావాలి. ఇక్కడ చూడండి, మనం 4000 అనేది టీడీఎస్ డిడక్ట్ చేసాము, 4000 పే చేసేసామండి. సో క్లియర్ అయిపోయింది కదా. సో ఇలా మనం డిడక్ట్ చేసిన తర్వాత టీడీఎస్ అనేది మనం డిడక్ట్ చేసిన తర్వాత సో ఈ మంత్ ట్యాక్స్ నెక్స్ట్ మంత్ మనం ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. పేమెంట్ ఎంట్రీ కూడా మనం వేసుకోవాలండి. అదేవిధంగా ఇప్పుడు నేను పేమెంట్ చేయాలనుకోండి సప్లయర్కి, మనం అనుపమ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసాము. టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పేమెంట్ అనేది పే చేయాలి. ఇప్పుడు ఒకసారి అనుపమ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత మనం ఎంత పేమెంట్ ఇవ్వాలి
అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్ అనేది ఎలా చూసుకోవాలి అంటే డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళండి. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్లో అకౌంట్ బుక్స్కి వెళ్ళండి. సో ఇక్కడ అకౌంట్ బుక్స్లో వాళ్ళ లెడ్జర్ ఓపెన్ చేద్దాం మనం. సో వాళ్ళ లెడ్జర్ ఏదండి? సో అనుపమ ప్రైవేట్ లిమిటెడ్ కదా, అనుపమ ప్రైవేట్ లిమిటెడ్. సో వాళ్ళది పీరియడ్ అనేది చేంజ్ చేద్దాం మనం. 1 జూలై నుంచి 2 ఆగస్ట్ వరకు చూడండి. మనం టోటల్ పర్చేస్ చేసింది 1,06,20,000 రూపీసు, 1,06,20,000 రూపీసు. 1,06,20,000 రూపీస్లో 4,000 అనేది టీడీఎస్ డిడక్ట్ చేసాము. మిగిలింది మనం వాళ్ళకి ఎంత పే చేయాలి? 1,06,16,000 పే చేయాలండి. సో ఇప్పుడు పేమెంట్ ఎంట్రీ వేసుకుందాం. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్కి వెళ్దాము. ఓచర్లో పేమెంట్ తీసుకుందాం. పేమెంట్ ఓచర్లోనే ఉన్నాం మనం. సో ఎవరికి పే చేస్తున్నాం మనం? అనుపమ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి. అగైనెస్ట్ డిఫరెన్స్ మీరు మొత్తం ఒకేసారి పే చేస్తున్నారా లేకపోతే పార్ట్ ఆఫ్ ద పేమెంట్ పే చేస్తున్నారా తీసుకోండి. సో ఎంత అమౌంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయింది ఇక్కడ అగైనెస్ట్ రెఫరెన్స్లో. సపోజ్ మీరు దీనికన్నా తక్కువ అమౌంట్ పే చేస్తున్నారు అనుకోండి, ఎంత అమౌంట్ పే చేస్తున్నారో ఇక్కడ రికార్డ్ చేసుకోండి. సపోజ్ నేను ఇప్పుడు ఒక 50 lakhs మాత్రమే పే చేస్తున్నాను వాళ్ళకి. 50 lakhs అనేది వేసుకోండి. సో 50 lakhs మాత్రమే పే చేస్తున్నాను. సో ఇప్పుడు క్రెడిట్ క్యాష్ పే చేస్తున్నారా, చెక్ పే చేస్తున్నారా? సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. సో ఇలా వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ ఎంట్రీ వేసుకుందాం. సో నెక్స్ట్ ఇంకా ఒకసారి మనం రిపోర్ట్ అనేది డిస్ప్లే చేద్దాము. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్దాము. ఇక్కడ వచ్చి అకౌంట్ బుక్స్ తీసుకుందాం. సో అనుపమ ప్రైవేట్ లిమిటెడ్ లెడ్జర్ చూద్దాం ఒకసారి. ఇంకా అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత డిస్ప్లే అవుతుందో అనుపమ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇప్పుడు పీరియడ్ అనేది చేంజ్ చేసుకుందాం మనం. సో నాకైతే 1 జూలై నుంచి రిపోర్ట్స్ కావాలి. 1 జూలై నుంచి ఇక్కడ చూడండి మా. సో టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, టీడీఎస్ ఎంత డిడక్ట్ చేసాం, మనం ఎంత పేమెంట్ చేసాము, మిగిలింది వాళ్ళకి ఇంకా మనం 56,60,000 రూపీస్ ఇంకా పే చేయాలండి, పెండింగ్లోనే ఉంది. సో ఇలా మనకి రిపోర్ట్ అనేది క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో 194Q టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్ సెక్షన్ అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది. ప్లస్ దాంట్లో మనము గూడ్స్ అనేవి పర్చేస్ చేసినప్పుడు ఇన్వాయిస్ అనేది టాలీ ప్రైమ్లో ఎలా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.